గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు పి సీతారాం గారు, ఎస్పీ ఈగల్ ఫోర్స్ తెలంగాణ. తల్లిదండ్రులు కూడా ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూసిన వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి. ఒక పుష్ప సినిమా టైప్లో, ఈ సినిమా స్టైల్లో ఒకడు లారీలోని పెట్టి తీసుకొస్తుంటాడు. పుష్ప సినిమా చెప్పారు కదా, అసలు పుష్ప సినిమా దేని పనికి రాదు. లారీ ఒక 2-3 కిలోమీటర్స్ వెనక్కి వస్తుంటుంది, ముందర వీళ్ళు కారులో వెళ్తుంటారు. అంటే అక్కడ మిస్ అయింది, ఇక్కడ ఎలాగ వచ్చింది మీకు తెలంగాణకి? అంటే నేను అది చెప్పొచ్చో లేదో ఆ పాయింట్. కొత్త డీజీ గారి మొత్తం ఎయిమ్ అంతా డ్రగ్ ఫ్రీ తెలంగాణ. ఈగల్ ఫోర్స్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. కింగ్ పిన్ ఎవడో వాడు మెయిన్ హేమంగానే దొరికాడు. రైల్వే ఇన్స్పెక్టర్తో మాట్లాడితే చెప్తున్నాడు, ఎవ్రీడే కనీసం ఒక 50-60 మంది పిల్లలు వస్తారంట ట్రైన్లలో. సార్ గంజా, నెక్స్ట్ అల్ఫ్రాజోలం మీరు మొన్న చూశారు, రీసెంట్గా ఒక స్కూల్లో కూడా అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు. సార్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇంకా మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమైనా ఎదురవుతుందా? సరే ఇంత చేస్తున్నా, ఇంకొక ఛాలెంజ్ దాన్ని కూడా క్రాక్ చేద్దామని. రీసెంట్ పరిస్థితుల్లో మేము చూసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు గాంజా కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వనప్పుడు తల్లిదండ్రులని కొడుతున్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు పి సీతారాం గారు, ఎస్పీ ఈగల్ ఫోర్స్ తెలంగాణ. ఈగల్ ఫోర్స్ లక్ష్యం తెలంగాణలో అసలు గంజాయి అనేది కానీ మత్తు అనేది లేకుండా చేయాలని దాని మీద ఎక్కువ ఫోర్స్ పెట్టారు. వాళ్ళ టీం అంతా కూడా స్టేట్ మొత్తంలో ఉన్న గంజాయి లేకపోయినా గంజాయి రూట్స్ ఎక్కడుండో అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ లేకపోయినా, ఇక్కడ క్రాప్ లేకపోయినా, ఇక్కడ డిమాండ్ లేకపోయినా లేకుండా చేస్తూనే రూట్స్కి వెళ్ళి అసలు కారిడార్ని కట్ చేయడంలోనే వాళ్ళకి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుంచి తెలంగాణ మీదుగా గంజాయి వెళ్ళేది, కానీ ఇప్పుడు ఈగల్ ఫోర్స్ ప్రభావంతో మహారాష్ట్ర మీద నుంచి తెలంగాణకు వస్తుంది. దాన్ని కట్ చేయడంలోనే ఈగల్ ఫోర్స్ ఎక్కువగా పనిచేస్తుంది. అదొక్కటే కాకుండా తెలంగాణ మీద నుంచి కనీసం ఒక చిన్న ప్యాకెట్ కూడా వెళ్ళకూడదనే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి రీసెంట్గా బ్యాంకాంగ్ నుంచి దుబాయ్, బాంబే వెళ్తున్న వాటిని, ఆ కంటైనర్ని హైదరాబాద్లో పట్టుకున్నారు, మనందరికీ తెలిసింది. అసలు ఈగల్ ఫోర్స్ లక్ష్యం ఏంటి? కేవలం గంజా రహిత రాష్ట్రంగా చేయాలనుకుంటున్నారు తెలంగాణని, లేదా ఇక్కడ ఆల్రెడీ అలవాటు పడ్డ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది, అసలు ముఖ్యంగా ఈ కేసులో దొరికితే ఆస్తులు కూడా సీజ్ చేసే అధికారం ఈగల్ ఫోర్స్కి ఉంది కాబట్టి ఆర్గనైజర్ క్రైమ్లో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనే విషయాల్ని సార్ నాటి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ సార్. ఈగల్ ఫోర్స్ ఉన్నది చాలా యాక్టివ్గా, చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. ఓకే, అంటే ఒక బ్యూరో ఏర్పడడం, ఆ బ్యూరోను లక్ష్యాన్ని మెయిన్ వెళ్తుంది. గవర్నమెంట్ లక్ష్యం కూడా మీరు చేరుకోవడంలో అది తొందరలోనే తెలంగాణ గాంజా రహిత రాష్ట్రంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ కనబట్టలేదు. ఓకే, మీ రాష్ట్రం, మన తెలంగాణ లేకపోయినా వేరే రాష్ట్రంలో కూడా వెళ్ళినా మీరు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ ఆక్సిజన్ కూడా కట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తున్నారు. ఇంతకుముందు కారిడార్ తెలంగాణ ఉండేది, ఇప్పుడు కారిడార్ కట్ అయింది. వేరే రూట్స్లో ఎలాగొస్తుంది తెలంగాణకి? ఇప్పుడు కొత్తగా ఎవరైనా యూత్ గంజాయికి అలవాటు పడకపోయినా ఆల్రెడీ పడి ఉంటారు కాబట్టి వాళ్ళలో మార్పు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కూడా గంజాయి వస్తుంటుంది. ఆ గంజాయిని ఎలా కంట్రోల్ చేస్తారు? కేవలం గంజాయిని కాకుండా ఆల్ఫాజలం, సింథటిక్ డ్రగ్స్, వీటి మీద ఈగల్ ఫోర్స్ ఏ విధంగా ఫోకస్ చేస్తుంది? ఆ లక్ష్యం చేరుకుందో లేదా? ఇవన్నీ చెప్పే ముందు ఇటీవల ఒక పుష్ప సినిమా టైప్లో, ఈ సినిమా స్టైల్లో ఒకడు లారీలోని పెట్టి తీసుకొస్తుంటాడు. ఒకసారి ఆ కేసు నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో ఒక 235 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. అదేంటంటే ఆ గాంజా అనిల్ అనే అతను, రాజేష్ అనే అతను ఇద్దరు కలిసి వీళ్ళకు ఒక ముంబైలో మెయిన్ సప్లయర్, అంటే ఎవరైతే ఉన్నాడో మెయిన్ సప్లయర్ ముంబై ఏరియా మొత్తానికి, అతను అనిల్ అనే అతనికి లారీ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బుల కిందకి గాను అతను ఈ గాంజాయి నాకు సప్లై చేస్తే నీకు కొంత డబ్బు అప్పు, గాంజాయి సప్లై చేస్తూ అప్పు తీర్చేయాలి. ఇది అక్కడ ఉన్న ఒప్పందం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది.
సో వాళ్ళు బయలుదేరిన తర్వాత వాళ్ళు ఫస్ట్ రాజమండ్రిలో కన్సైన్మెంట్ ఏదో ఇచ్చేది ఉంటే అది ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మల్కాన్గిరి ఏరియాలో, ఒరిస్సాలో ఎక్కువ మల్కాన్గిరి, చిత్రకొండ, కొసింగి, బలిమెల ఇవన్నీ ఫేమస్ ఏరియాలో అందరికీ తెలిసినాయి ఆల్మోస్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గాంజాయి పర్చేజ్ చేసి వాడు దానికోసం ఏం చేశాడంటే ఎట్లాగో ఇవ్వాలి, లారీ ఉన్న తర్వాత వాడు ఎట్లాగో కన్సైన్మెంట్స్ వీడికి తీసుకొచ్చి గంజాయి ఇవ్వాలి కాబట్టి ఆ క్యాబిన్లో ఒక స్పెషల్ వాడికి ఒక చిన్న అరలాగా తయారు చేసుకున్నాడు పెద్దది, దాదాపు 200 నుంచి 300 కిలోలు పట్టేంత వీలుగా ఒక మంచి జోన్ ఒకటి తయారు చేసుకున్నాడు. క్యాబిన్లో ఎక్కడండి? సాధారణ క్యాబిన్లో పైన ఓకే. క్యాబిన్లో మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను నేను. క్యాబిన్లో డ్రైవర్ సీట్ పైన ఒక క్యాబిన్ లాగా తయారు చేసాడు వాడు. క్యాబిన్ కొంచెం సైజు తక్కువ చేసి పైన గంజాయి ఒక 200 కిలోలు పట్టేంత ఒకటి షెల్ఫ్, ఒక స్పెషల్ షెల్ఫ్ ఒకటి తయారు చేశాడు. దానికి నార్మల్గా అది కనిపించకుండా దానికి ఒక డోర్ ఈ రకంగా తయారు చేశాడు. ఫస్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి యాక్చువల్గా పూనాలో డెలివరీ ఇవ్వాలి. పూనాకి వెళ్తున్న క్రమంలో మేము పంతంగి టోల్గేట్ దగ్గర నుంచి దాన్ని ఫాలో చేస్తూ ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ దాటి ఆ అవుటర్ ఎక్కుతున్న టైంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత చాలా వరకు మీరు పుష్ప సినిమా చెప్పారు కదా, అసలు పుష్ప సినిమా దేనికి పనికిరాదు. ఆ గాంజా స్మగ్లింగ్ చేసే ఒక్కొక్కళ్ళు వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్, వాళ్ళు అసలు ఒక్కొక్కళ్ళు కొత్త, అంటే మేము ఈగిల్ ఫోర్స్ వెళ్ళినప్పుడు ప్రతిసారి మాకు ఒక కొత్త ఆపరేషన్ లాగే ఉంది ఇది. ఎందుకంటే ప్రతిసారి మార్చేస్తున్నారు, సేమ్ పందా ఉండట్లే. 2-3 టైమ్స్ ఎక్కువ మాత్రం మనం తీసుకున్నప్పుడు ఈ లారీ క్యాబిన్లో ఎక్కువ దొరకటం జరిగింది. సో తీసుకుని జాగ్రత్త చూసి దాని తర్వాత ఎందుకో డౌట్ వచ్చి ఎక్కడ చూసినా లేదు, మొత్తం లారీలో ఎక్కడ లేదు. చూసిన తర్వాత ఎందుకో పైకి చూస్తే అక్కడ అరలాగుంది. మా డిఎస్పీ గారు, మా టీము ఏదైతే ఉందో ఎస్టీఎఫ్ టీము, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మధుమోహన్ అని ఇన్స్పెక్టర్ అండ్ సంతోష్ అని, మధుమోహన్ డిఎస్పీ, సంతోష్ ఇన్స్పెక్టర్, ఇద్దరు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దాంట్లోంచి అంటే లోపల నుంచి ఒక్కొక్కటి మళ్ళీ వాళ్ళే తీయగలుగుతారు. అది చాలా జాగ్రత్తగా ఏదైతే ఉందో కవర్స్ ఏమాత్రం చిరిగిపోకుండా జాగ్రత్తగా తీయగలుగుతారు. సరే ఇంట్రాగేట్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే అంతకుముందు 2-3 టైమ్స్ కూడా వెళ్ళారు వాళ్ళు, ఇదే రూట్ నుంచి వెళ్ళారు. వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అతనికి మెయిన్ ఉన్నారు కింగ్ పిన్, నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. సో దాంట్లో అతనికి సప్లై చేయడానికి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నారు. జనరల్గా మన ట్రెండ్స్ అన్ని చూసినప్పుడు, ఇంతకుముందు కూడా చూసినప్పుడు పనస పళ్ళ వచ్చే వాటిల్లో నేను కూడా ఆ పిక్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తా. అంటే పుష్పాలో చాలామంది చూసారు ఆల్రెడీ. పుష్పాలో చూసిన తర్వాత పబ్లిక్కి ఏ రకంగా స్మగ్లింగ్ జరుగుతుంది అన్నది కొద్దిగా ఐడియా వచ్చింది. సార్ ఇటువంటి లారీలకి వాళ్ళు పైలట్ పెట్టుకుని వస్తారు, మరి పైలట్ దొరకలేదా? లేదు, ఈ లారీకి పైలట్ లేదు. జనరల్గా మిగతా వాటికి పైలట్ ఉంటారు. పైలట్ ఉండే ఒక 2-3 కిలోమీటర్స్ ముందర ఉంటారు. జనరల్గా ఎట్లుంటుందంటే పైలట్ ట్రెండ్ కూడా ఎట్లుంటుందంటే లారీ ఒక 2-3 కిలోమీటర్స్ వెనక్కి వస్తుంటుంది, ముందర వీళ్ళు కారులో వెళ్తుంటారు. కారులో వెళ్ళి ఆ ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది, వీళ్ళ ఫోను వాళ్ళ ఫోన్ 2 ఫోన్లు ఆన్లోనే ఉంటాయి. వాళ్ళ కోడ్ ఏంటంటే ఆపంగానే ఏంటి సార్ ఆపేరు అంటాడు వీడు. ఏంటి సార్ ఆపేరు అనగానే వాడు మలుపుకొని వెళ్ళిపోతాడు వాడు ఇమ్మీడియట్గా. వాడు దొరకడు ఇక. కాబట్టి ఫస్ట్ నిదానంగా ట్రాక్ చేయడం. అంటే మనం జనరల్గా అనుకుంటాం రోడ్డు మీద చాలా వస్తుంటాయి కదా, పోలీస్ పట్టుకోవచ్చు కదా, ఇదన్నీ చాలామందికి మీకు అందరికీ వచ్చే ప్రశ్న ఇది. దీంట్లో ఏంటంటే మనం తీసుకున్నప్పుడు నార్మల్గా నేషనల్ హైవే 9 తీసుకోండి, మనది జనరల్గా ఏది గాంజా ఎక్కువ ఫ్లో అవుతుంది అనుకునే తీసుకుంటే పర్ డే 30 నుంచి 35 వేల వెహికల్స్ పోతాయి. ఎన్ని చెక్ చేయగలుగుతారు పోలీసు? ఎన్ని చెక్ పాయింట్లలో ఎన్ని చోట్ల చేయగలుగుతారు? చాలా కష్టమైపోతుంది. ఇంకోటి స్ట్రైట్గా రావు, చాలా గూడ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి పనసపళ్ళు ఉంటాయి, పనసపళ్ళు మొత్తం పనసపళ్ళ మధ్యలో 50 కేజెస్ పెడతాడు అడుగున. మనం చెక్ చేయాలంటే మొత్తం పనసపళ్ళు తీయాలి, దాన్ని చెక్ చేయాలి, ఈ రకంగా ఉంటుంది. ఇవి కాకుండా లారీలలో క్యాబ్ మొత్తం వెనక ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో కింద ఒక చిన్న అరలాగా తయారు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్లో కూడా వస్తున్నాయి. రీసెంట్గా అక్కడ కూడా పట్టుకోవడం జరిగింది. అందులో కూడా క్యాబిన్లలో సీట్ల కుషన్ల కింద ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త ట్రెండ్.
టైర్లో కూడా పెట్టేస్తారు కదా. టైర్లలో కూడా పెట్టేస్తారు. మీకు అన్ని ఫొటోస్ అన్ని షేర్ చేస్తాను నేను. అంటే మీరే ఆశ్చర్యపోతారు, అంటే ఇన్ని టెక్నిక్లు ఉంటాయని. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ మీదుగా తెలంగాణ వచ్చిందండి. మరి అక్కడ 2-3 చాలా చెక్ పోస్ట్ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్. అంటే అక్కడ మిస్ అయింది, ఇక్కడ ఎలాగ వచ్చింది మీకు తెలంగాణకి? అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా గాంజా మీద టైట్ సెక్యూరిటీ కావటం అన్నీ జరిగింది. కానీ మనం ఫస్ట్ నుంచి కూడా తీసుకున్నప్పుడు మధ్యలో పాయింట్కి వచ్చేసరికి అదొక హబ్ లాగా తయారైంది. ఇప్పుడు ఆ ఏరియాల నుంచి చూస్తుంటే మల్కాన్గిరి అటు నుంచి వెళ్ళినప్పుడు నిదానంగా వచ్చి ఒక పాయింట్లో, అంటే నేను అది చెప్పొచ్చో లేదో ఆ పాయింట్ మధ్యలో ఉంటుంది. అది అక్కడ అన్నీ హాల్ట్ అయితే అక్కడ సిమ్ మార్చుకుంటారు. అక్కడ సిమ్ చేంజ్ అయిపోతుంది. పాత సిమ్ తీసి కొత్త సిమ్ వేస్తారు. అప్పటి వరకు వాళ్ళు సిమ్ ఏంటంటే ఆ మెటీరియల్ తీసుకోవటానికి, మెటీరియల్ ఫస్ట్ వాడు తీసుకోవాలి కదా, తీసుకోవటం కోసం వాడితోని మాట్లాడుకోవటానికి, వాడితో టచ్లో ఉండటానికి ఒక సిమ్. అక్కడి నుంచి డెలివరీ సిమ్ స్టార్ట్ అవుతుంది. డెలివరీ వాడికి ఇవ్వడానికి ఇంకోటి సిమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఒక సిమ్ని మనం టార్గెట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా వాడు ఉండడు, మధ్యలో సిమ్ మార్చేస్తాడు. ఇంకోటి 2-3 days ఉంటారు, డ్రైవర్లు మారుతారు, మొత్తం చేంజ్ అవుతారు. అక్కడి నుంచి కొత్త మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే కొంతమంది కొన్ని రకాలుగా పట్టుకోవచ్చు, అందరికీ తెలుస్తూనే ఉంటాయి, అఫ్కోర్స్ పోలీస్కి తెలుస్తుంది. కానీ కొన్ని వచ్చే వేల లారీల్లో ఏ లారీలో ఉంది మనకు తెలియదు. అది పెద్ద చాలా ఫోర్స్ అంతా వెళ్ళడం, మల్కాన్గిరి ఆ ప్రాంతాల్లో కూడా కట్ ఆఫ్ ఏరియాలో గంజాన్ని పట్టుకోవడం, ధ్వంసించడం జరుగుతుంటాయి. కానీ ఇంకా కల్టివేషన్ ఇక్కడ ఉందంటారా? మల్కాన్గిరి చిన్న ఏరియా కాదు కదండి, చాలా హిల్లక్ ఏరియా. చాలా మొన్నటి వరకు అయితే నక్సల్ యాక్టివిటీస్ బాగుండేది. ఈవెన్ పోలీస్ పోవాలన్నా చాలా ప్రాబ్లమాటిక్గా ఉండేది. ఇంకోటి దాని వెనక నుంచి ఒరిస్సా, మన సీలేరు దాటిన తర్వాత నుంచి ఒరిస్సా బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఒరిస్సా బార్డర్లో ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు. కొంత ఏరియా కల్టివేట్ అవుతుంది. అంటే ఈ మధ్యకాలంలో డ్రోన్స్తోని కానీ వివిధ రకాలుగా చూస్తున్నారు. చూసినప్పటికి కూడా ఆల్రెడీ పాత స్టాక్ ఇంకా చాలా ఉండిపోయింది. పాత స్టాక్ చాలా చోట్ల ఉండిపోయింది. చాలామంది కింగ్ పిన్స్ ఉన్నారు. ఆ ఏరియాలో పోయి వాళ్ళని పట్టుకోవడం కూడా కొంచెం కష్టమైన పనే. మనం పోయి ఆపరేషన్ చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పనే. సో అందరు చేస్తున్నారు ఆల్మోస్ట్, కానీ అప్పటికి కూడా చాలా కష్టం అవుతుంది. సార్ మీరు పట్టుకుంటారు, దాదాపు 5 kgs అబోవ్ అంటే దాని ర్యాంక్ కూడా మారిపోవాలి, ఏఎస్ఐ అబోవ్ ఉండాలి. మరి ఆ టైంలో మీకు లేకపోతే మీరు ఆ ప్రాపర్టీ సీజ్ చేయడం కానీ ఆ లీగల్ మెథడ్స్ అంతా ఎలా మరి కంప్లీట్ అవుతుంటుంది? అదేంలేండి, పట్టుకునే టీం వేరే ఉంటుంది. లీగల్ టీంకు సపోర్టింగ్ టీం ఇమీడియట్ వెళ్ళిపోతుంది. మేము ఎక్కడ పట్టుకున్నా మా జ్యూరిస్డిక్షన్లో రాగానే మొన్న పట్టుకుంది డిఎస్పీ గారు పట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఆయన చేయగలుగుతాడు కాబట్టి కేసు ఇమీడియట్ ఆయన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయటం, పంచనామా చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఒకవేళ ఎవరైనా లేరనుకోండి, మామూలుగా మన కానిస్టేబుల్స్, ఎస్ఐస్, ఈగల్ టీంలో ఉన్న వాళ్ళు 100% డెడికేషన్తో చేస్తున్నారు. ఎందుకంటే మా సారు సందీప్ శాండిల్య సార్ కానీ, ఇంకా ప్రత్యేకంగా ఈ మధ్య మన కొత్త డీజీ గారి మొత్తం ఎయిమ్ అంతా డ్రగ్ ఫ్రీ తెలంగాణ, ఈవెన్ మన సీఎం గారిది కూడా. సో ఏంటంటే ఈ టీమ్స్ ఎక్కడ కూడా ఒక చిన్న తేడా కూడా జరగద్దు. అంటే మీ టీం అంతా ప్రొఫెషనల్ అయిపోయారు, డౌటే లేదు. కానీ టాస్క్ ఫోర్స్ కానీ లేదా వేరే వేరే పోలీసులు పట్టుకున్నప్పుడు ఒక 5 kg గాంజా దొరికింది అనుకోండి బై రోడ్డు మీద ర్యాండమ్ చెకప్లో, ఆ లీగల్ అన్నీ చేయకుండా తీసుకొచ్చి ఈగల్ ఫోర్స్లో పడేసి వెళ్ళిపోతుంటారు. మరి అదంతా ఆ హెడ్ ఏక్ అంతా ఎలా భరిస్తున్నారండి? అట్లా ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఈగల్ ఫోర్స్ ఏం చేశారంటే, ఇటువంటి పరిస్థితి రావద్దనే మా డైరెక్టర్ సార్ ఏం చేశారంటే, టోటల్గా స్టేట్లో ఉన్న ఆల్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈగల్ ఫోర్స్లో ఒక బుక్స్ కూడా తయారైనాయి ఈ మధ్యకాలంలో. అంటే మాకు ఎసెన్షియల్ థింగ్స్ టు డూ, ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఎసెన్షియల్గా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, స్టెప్ బై స్టెప్ ఒక 25 ప్రొఫార్మాస్ ఎస్ఓపి ఉంది. సపరేట్ ఎస్ఓపి చేసి, అంటే ఎవరు ప్రతి ఒక్క యూనిఫామ్ ఆఫీసర్ మస్ట్గా చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో అది ఉంది. అంటే ఎవరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ బుక్ ముందర పెట్టుకుంటే మొత్తం చేయగలుగుతారు. ఆ విధమైన ఎస్ఓపి ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అయితే పర్వాలేదు, చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. చాలామంది కూడా కేసు రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేషన్లో చాలా వరకు తెలంగాణలో అయితే చాలా పర్ఫెక్ట్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో. సార్ రోడ్డు మీద అయితే మీరు ట్రాక్ చేశారు, ఓవర్ అదర్ పట్టుకున్నారు, ఓకే. సికింద్రాబాద్ స్టేషన్లో అయితే రెగ్యులర్గా దొరుకుతున్నాయండి. కొనార్క్ ట్రైన్ వచ్చిందంటే గాంజా దొరుకుతుంది. కొనార్క్ ట్రైన్ పాతది, వేరే పూర్ణ ఎక్స్ప్రెస్. అవునా? పూర్ణ ఎక్స్ప్రెస్ బీదర్ అటు ఇటు పోతుంటుంది. పూర్ణ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి అక్కడ పోవటానికి 100 రూపాయలు పోతారు. ఒక 3 కిలోలు, 2 కిలోలు, 5 కిలోలు, 10 కిలోల వరకు తీసుకొని మళ్ళీ వస్తారు.
దాంట్లో కూడా కొత్త కొత్త ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్లో మనం ప్యాసింజర్ బోగీలు చూసినప్పుడు ఎంతమంది ఉంటారండి, ఎంత రష్ ఉంటుంది. ప్యాసింజర్ బోగీలో పోయి కనీసం మనం సెర్చ్ చేసే అవకాశం ఉంటుందా? ఉండదు, కనీసం అవకాశం ఉండదు. లోపలికి వెళ్ళడానికే దారి ఉండదు. అటువంటి స్థితిలో ఏం చేస్తారంటే ఏదో 4 kgs 3 kgs 5 kgs తీసుకున్నారనుకోండి, దాన్ని మూలను పడేస్తారు. వాళ్ళ దగ్గర పెట్టుకోరు, సంచిలోగానే ఉండదు. మూలను పడేసిన తర్వాత జాగ్రత్తగా దాన్నే చూసుకుంటూ వస్తుంటారు. ఎవ్వరు రాలేదు, ఎవరు చెక్ చేయలేదు, ఏదో పాయింట్లో దిగిపోయే పాయింట్లో టక్కన పట్టుకుంటారు, దిగి వెళ్ళిపోతారు. అది ఇప్పుడు ఇదంతా మహారాష్ట్రకి వెళ్తుంది బాగా. ఇప్పుడు ఏంటంటే కొత్త ట్రెండ్స్ వచ్చినాయి కదా. మనం యాక్చువల్గా విజయవాడ, రాజమండ్రి, భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, మహబాద్ ఇవన్నీ హైదరాబాద్కి లింకేజ్ రూట్స్ ఉండేవి ఇంతకుముందు, రాజమండ్రి ఇవన్నీ. స్లోగా ఏమైంది, ఇక్కడ బాగా మెయిన్గా తెలంగాణ ఈగల్ ఫోర్స్ అనేది చాలా యాక్టివ్ అయింది. తెలంగాణ పోలీస్ ఫోర్స్ కూడా యాక్టివ్ అయింది. నిజం చెప్పాలంటే ఈరోజు ఇండియాలో డ్రగ్ కంట్రోల్లో నెంబర్ 1 తెలంగాణ పోలీస్. అందులో 100%గా చెప్పడానికి ఏం అతిశయోక్తి లేదు సార్. అది ఉంది కాబట్టి రీసెంట్గా ఢిల్లీలో అందరు డీజిల్తో ఒక మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ మీరు కూడా వెళ్ళడం, మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వడంతో వాళ్ళు కూడా బాగా మిమ్మల్ని అభినందించడం, అసలు ఆ మీటింగ్ గురించి చెప్పండి. యాక్చువల్గా అది అంటే ఒక హై లెవెల్ మీటింగ్. అది హై లెవెల్ మీటింగ్లో నన్ను పంపడం జరిగింది ఈగల్ ఫోర్స్ తరపు నుంచి. అంటే అందులో ఏంటంటే ఆల్ స్టేట్స్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్లు, అదేవిధంగా అన్ని రకాల ఇవి ఉన్నాయన్నట్టు, ఈడీ, తర్వాత ఐబీ వాళ్ళు, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వచ్చింది. ప్రతి ఆర్గనైజేషన్ హెడ్ ఉన్నారు. ఆర్గనైజేషన్లో లేటెస్ట్ ట్రెండ్స్, అసలు దేశంలోకి అసలు ఫస్ట్ ఎట్లా వస్తున్నాయి, తర్వాత మన దగ్గర ఏ రకంగా సర్క్యులేట్ అవుతుంది డ్రగ్, ఎవరెవరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇచ్చారు. ఫార్చునేట్లీ తెలంగాణ తరపు నుంచి నాకు ఇచ్చే ఛాన్స్ దొరికింది. అది కూడా మేమందరం కూర్చొని, ఈగల్ ఫోర్స్ అందరం కూర్చొని ఒకటి తయారు చేసిన, రీసెంట్గా మేము చేసిన ఆపరేషన్స్ అంటే గోవా కావచ్చు, ముంబై కావచ్చు, తర్వాత అదేవిధంగా ఢిల్లీ ఆపరేషన్ కావచ్చు, ఈ ఆపరేషన్స్ అన్నిటినీ చాలా తక్కువ టైం, అది కూడా 15 minutes టైం ఎవరికైనా. 15 minutesలో మనం హార్డ్లీ 2-3 ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీలుండదు. సో ఆ 2-3 ప్రజెంటేషన్స్ ఇచ్చిన దాంట్లో దే ఫౌండ్ అన్నట్టు. అంటే మనకు మెయిన్గా వాళ్ళందరూ కనుక్కున్న విషయం ఏంటంటే, మిగతా ఆర్గనైజేషన్స్ కావచ్చు, మిగతా స్టేట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక కేసు పట్టుకున్నారనుకోండి, ఇమ్మీడియట్గా కేస్ ప్రాపర్టీ సీజ్ చేస్తున్నారు, అందులో ఉన్న అక్యూడ్ని తీసుకుంటున్నారు, అక్యూడ్ని అరెస్ట్ చేస్తున్నారు, ఛార్జ్షీట్ వేసేస్తున్నారు, అక్కడితో కేసు అయిపోతుంది. బట్ వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, తెలంగాణలో ఒక కొత్త ట్రెండ్, ఈగల్ ఫోర్స్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఎవరైనా ఒకళ్ళు దొరికారు, అసలు వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, అంతవరకు కూపీలాగుతున్నాం. ప్రతి ఒక్కటి ఎగ్జిట్ మొత్తం ఎక్కడా వదలట్లేదు. మా సారు దాని ముందర కూర్చొని. ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి కదా సార్, చాలా లేయర్స్ ఉంటాయి. మీరు మొన్న రీసెంట్గా కూడా చూసినా కూడా మీకు ఆల్రెడీ చెప్పారు మీరు, ఈ హైడ్రోఫోనిక్ వీడు థాయిలాండ్ నుంచి వచ్చి ముంబై పోయే ఇది ఉంది కదా కేసు. ఆ కేసులో ఎన్నో లేయర్స్ ఉన్నాయి, ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అందులో తీసుకున్నప్పుడు థాయిలాండ్లో కల్టివేషన్ చేసేది ఒకడు, థాయిలాండ్లో వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేటోడు వాడొకడు, తర్వాత వాళ్ళకు సప్లై చేసేవాడు ఒకడు, బ్యాగ్స్ ఇచ్చేవాడు ఒకడు, మళ్ళీ పట్టుకొచ్చేవాడు ఒకడు, ఇక్కడ కలెక్ట్ చేసుకునేవాడు ఒకడు, మళ్ళీ ఇక్కడి నుంచి ముంబై తీసుకుపోయే వాళ్ళు ఒకళ్ళు, ముంబైలో సర్క్యులేట్ చేసేవాళ్ళు ఒకళ్ళు. చాలా లేయర్స్ ఉన్నాయి, బట్ ఎవ్రీ లేయర్ ఐడెంటిఫై అయింది. ఇందులో యాక్చువల్గా ఈ హైడ్రోఫోనిక్ వీడ్ కేసులో ఒక్కొక్క లేయర్కి ఇంకో లేయర్తో సంబంధం లేదు. అవునట. కానీ కింగ్ పిన్ ఎవడో వాడు మెయిన్ హేమంగానే దొరికాడు. హేమంగాని కింగ్ పిన్ దొరకటంతో ప్రతి లేయర్ అర్థమైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే, ఒక్కసారి డ్రగ్ వాడు సప్లైకి వచ్చిన క్యాండిడేట్ ఎవరన్నా ఉంటే వాడు రెండోసారి రాడిగా, ఎన్నటికి రాడు, వాడికి ఎవ్వరూ తెలియదు. ఇంకోటి, ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి ఖాళీ సూట్ కేస్తోనే వెళ్తారు, అక్కడి నుంచి ఫుల్ సూట్ కేస్తోనే వస్తారు. వాడికి ఇచ్చేవాడు ఎవడో తెలియదు, సూట్ కేసులో ఏముంది తెలియదు. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడు తీసుకుంటాడో తెలియదు. ఆ సిమ్ కోడ్ ఇస్తాడు కదండి, మొత్తం ఎవ్రీథింగ్, డబ్బులు 20,000 రూపీస్ ప్లస్ సిమ్, ఎక్స్పెన్సెస్ ప్రతి ఒక్కటి ఇస్తారు. ఇప్పుడు ఇందులో ఒక దొరికారు అనుకుంటాడు, వాడి పని అయిపోయింది.
ఆ సిమ్ కూడా నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేస్తారట కదా. అంటే కొన్ని సిమ్ములు తీసేస్తారు, ఇక కొన్ని ఏమో పర్మనెంట్గా తీసేస్తారు, కొన్ని నెక్స్ట్ వచ్చిన వాడికి ఇస్తారు. సార్ ఇప్పుడు మనకి గేట్వే ఆఫ్ ఒకటి ఉంది భద్రాచలం దగ్గర, అటు ఏఓపి నుంచి కానీ ఇటు మన ఛత్తీస్గఢ్ నుంచి రావచ్చు. అక్కడ మన ఫోకస్ ఎలా ఉంటుంది ఈగల్ ఫోర్స్? ఇప్పుడు భద్రాచలం దగ్గర అసలు భద్రాచలం ఖమ్మం టీము ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో. ఆల్మోస్ట్ మీరు చూడండి, లాస్ట్ 2 months కాదు, మోస్ట్లీ 1.5 month 1.5 monthలో 3,000 cases ఆఫ్ గాంజా సీజ్ చేసింది ఈగల్ ఫోర్స్ ఒక్కటే. 3,000 cases, 3,000 cases. సపోర్ట్ లేకుండా, లోకల్ పోలీస్ సపోర్టే లేదు ఇందులో, టోటల్ ఈగల్ ఫోర్సే. టోటల్ ఈగల్ ఫోర్స్ చేసిన దాంట్లో మ్యాక్సిమం చేసింది భద్రాచలం ఈగల్ ఫోర్స్, భద్రాచలం సంబంధించిన ఈగల్ ఫోర్స్. వాళ్ళు వెరీ యాక్టివ్గా ఉన్నారు. భద్రాచలం దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు, చెక్ పోస్ట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, కంటిన్యూ వాళ్ళ మీద ఫోకస్ ఉంది. తర్వాత ప్రతిదీ ట్రాక్ చేయడం కూడా జరుగుతుంది. అది ఆ రూట్ ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది ఇప్పుడు. సరే, భద్రాచలం బంద్ అయింది, కానీ కర్రెగుట్లో ఒకప్పుడు మావోయిస్ట్ది, ఇప్పుడు మావోయిస్ట్ కాదు. అక్కడ ఖచ్చితంగా గంజాయి పండిస్తుంటారు, మీ ఆఫీసర్లే చెప్తున్నారు. మరి కర్రెగుట్ల మీద ఫోకస్ ఎలా ఉందండి? అంటే ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే ఈగల్ ఫోర్స్ అనేది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు ఈగల్ ఫోర్స్ అనేది తెలంగాణని డ్రగ్ ఫ్రీ రహిత తెలంగాణ చేయాలన్నది లక్ష్యం మెయిన్. సరే, అఫ్కోర్స్ మేము మిగతా వాటిల్లో తెలంగాణకి ఎవడు సప్లై చేస్తున్నాడో సప్లై చేయనంత బ్రేక్ చేయడానికి మిగతా వాటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది కూడా, ఢిల్లీ నుంచి ఇప్పుడు మల్నాడ్ అనే ఒక ఫేమస్ కేసు అయింది. కొంపెల్లిలో మల్నాడ్ అనే రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్కి ఢిల్లీ నుంచి సప్లై వస్తుంది కొరియర్లో. సో ఆ సప్లై కట్ చేయటం కోసం ఢిల్లీ రైడ్ చేయటం జరిగింది. మనకేమో ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్న దాని మీద మాకు సంబంధం లేదు. తెలంగాణకి డ్రగ్ రావద్దు అంతే, రాకూడదు, వెళ్ళకూడదు, అసలు ఏం ఉండకూడదు అంతే. ఇప్పుడు గోవా ఆపరేషన్ జరిగింది. గోవా ఆపరేషన్ ఎట్లా జరిగింది? మనకు లివినో అని ఒకడు మెయిన్గా దొరికాడు. ఏది తాడ్ బండ్ ఏరియాలో ఒకడు లివినో అనేటోడు ఒకడు సప్లై చేయడానికి వచ్చాడు, డ్రగ్ సప్లై. వాడంటే ఇంకోటి కూడా ఉన్నాడు, వాడు గోవా నుంచి వచ్చాడు. గోవా నుంచి వచ్చినప్పుడు ఈ లివినో వస్తున్నది ముందే తెలిసి ఆ లివినోని ట్రాక్ చేసి లివినోని పట్టుకోవటం, వాడి దగ్గర కొంత క్యాష్, కొంత 20 grams కొకేన్ దొరికింది. వీడు ఎక్కడి నుంచి తెస్తున్నాడని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాడు బెంజమిన్ అని కూడా దొరికాడు. బెంజమిన్ తర్వాత వాడ వెనక పోయినప్పుడు ఇంకొక పెద్ద పెద్ద కింగ్ పిన్స్ ఎవరెవరు ఉన్నారు చూశారు. అంటే మెయిన్ మన ఫోకస్ ఏంటంటే కర్రెగుట్టల్లో ఉంది, తర్వాత మల్కాన్గిరిలో ఉంది, ఇంకో చోట ఉంది, ఇవన్నీ చాలా చోట్ల ఉన్నాయి. చిత్రకొండ నుంచి వస్తుంది, ప్రతి ఒక్కటి తెలుసు. బట్ మనం ప్రతి ఒక్కళ్ళ చోటికి పోయి ప్రతి ఒక్క స్టేట్లో ఇంటర్ఫియర్ కావటం కూడా అంత చేయటం కూడా చేయలేము. మన మెయిన్ ఫోకస్ తెలంగాణకి సప్లై చేయని ఉండొద్దు, అది మెయిన్. కానీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు బాగానే, కానీ పబ్లిక్ ఎడ్యుకేట్ చేయడం లేదా ఆల్రెడీ దీనికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళకి మార్పు తీసుకురావడం, ప్లస్ లీగల్ సపోర్ట్, ఇవన్నీ కూడా ఈ ఫేస్లన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా? 100% అండి, 100%. ఈరోజు చూడండి, ఎక్కువ మన తెలంగాణలో 100% సర్క్యులేట్ అయ్యే మెయిన్ డ్రగ్ వీడ్, గంజాయి. ప్లస్ రెండోది వచ్చేసరికి రూరల్ ఏరియాకి పోయినప్పుడు అల్ఫ్రాజోలం. ఈ రెండే మెయిన్గా సప్లై అవుతున్నాయి. సో అల్ఫ్రాజోలం ఈజ్ సింథటిక్ డ్రగ్, అది ప్రతి ఒక్కరు తయారు చేస్తూనే ఉంటారు. దాని మీద ఏ రకంగా ఈగల్ ఫోర్స్ ఫోకస్ ఉందన్నది కూడా చెప్తాను నేను. బట్ వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు గంజాయికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు మనం అనుకున్నట్టు మల్కాన్గిరి నుంచి బయలుదేరి రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి ఈ రకంగా వచ్చేది. ఇప్పటికి కూడా అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి మళ్ళీ చెన్నై రూట్ నుంచి తమిళనాడుకి వెళ్ళిపోయేది. కొంత మధ్య నుంచి ప్రకాశం వైపు నుంచి టర్న్ అయిపోయి కర్ణాటక వెళ్ళిపోయేది, బెంగళూరు వెళ్ళిపోయేది, ఇవన్నీ ఉన్నాయి. అది ఆ రూటు అదే ఉంది. మనకు ప్రాబ్లం లేదు దాంతో. వాళ్ళు ఎటు పోతున్నారో వాళ్ళు దాన్నే వాళ్ళు పోతున్నారు. తెలంగాణకు వస్తే ఊరుకోము ఈగల్ ఫోర్స్. సో ఇప్పుడు చైన్ ఏమైంది, యాక్చువల్గా అంతకుముందు మల్కాన్గిరి ఆ ఏరియా నుంచి, ఒరిస్సా ఏరియా నుంచి భద్రాచలం ఏరియాకి వచ్చేది. భద్రాచలం ఏరియా నుంచి నెమ్మదిగా టువర్డ్స్ ఖమ్మం ఏరియా నుంచి, మహబూబాద్ నుంచి హైదరాబాద్ కానీ, జనగాం నుంచి హైదరాబాద్ కానీ, సూర్యాపేట నుంచి హైదరాబాద్ కానీ, ఈ 3 మెయిన్ రూట్స్ ఉండేవి. సో ఎప్పుడైతే ఈ 3 రూట్లలో చాలా టైట్ అయిపోయి భద్రాచలంలో ఇప్పుడు చూడండి 1.5 monthలో 3,000 కేజెస్ ఆఫ్ గాంజా దొరికిందంటే వాళ్ళకి ఎంత నష్టం? వాడు అటు పంపుతాడు, ఇక వాడు పంపడాడు, ఆటోమేటిక్గా వాడు కట్ చేసేసాడు. కట్ చేసి ఇప్పుడు ఆ ఏరియా నుంచి మనకు ఈ ఒరిస్సా ఏరియా నుంచి డైరెక్ట్ ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతుంది.
ఛత్తీస్గఢ్ నుంచి డైరెక్ట్ మహారాష్ట్ర పోతుంది. అచ్చా. రూట్ మారిపోయింది ఆహా. ఇప్పుడు మొత్తం. అది కొంచెం కష్టమైన రూటే, మళ్ళా హైవే కాదు, అవునండి. బట్ వాళ్ళకి ఈజీగా ఉంది, దొరకట్లేదు. సో ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ ఇక్కడ రూట్ బాగుందండి. కొంత బాగుంటుంది, కొంత బాగుంటుంది. కాంకేర్, గడ్చిరోలి, మహారాష్ట్ర, గడ్చిరోలి అక్కడ ఆ ఏరియాలో బాగుంది, మంచిగా ఉంది. కానీ కొన్ని ఏరియాలు మెయిన్గా ఒరిస్సా నుంచి అక్కడ దాకా పోయే రోడ్స్ బాగాలేవు. రాయ్పూర్ దాకా ఆ ఏరియా రీచ్ అయిన దాకా కొంత అంత బాగాలేవు రూట్స్. స్టిల్ దే గో, వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సో అక్కడి నుంచి మనకి మెయిన్గా వచ్చేసి నాగ్పూర్ కావచ్చు, తర్వాత నాందేడ్ కావచ్చు, తర్వాత మన ఇది షిర్డీ, వీటన్నిటికీ పూణే, వీటన్నిటికీ సప్లై అవుతుంది, అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఒక రూట్ ద్వారా నాగ్పూర్ టు ఢిల్లీ హైవే ఉంది, హైవే నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బై రోడే వెళ్తుంది అది కూడా. కొన్ని మీరు నమ్మరు, చిన్న చిన్న ఆటోల్లో కూడా ఢిల్లీ పోతున్నాయి ఆటోలు. ఒరిస్సా నుంచి ఢిల్లీ పోతున్నాయి ఆటోలు, వైట్ ఆటోలు చిన్న చిన్నవి ఉంటాయి, వాటిల్లో ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ అక్కడ రీచ్ అవుతాయి, అక్కడ డంప్ అవుతాయి మొత్తం. అక్కడ డంప్ అయిన తర్వాత అక్కడి నుంచి తెలంగాణకు మళ్ళీ 2 kgs 3 kgs 5 kgs 10 kgs ఇట్లా వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు రూట్ మారింది. అంటే పెద్ద మొత్తాలు అయితే పట్టుకుంటున్నారు, పోలీసు వదలట్లేదు, పెద్ద పెద్ద కేసులు అవుతున్నాయి. సో చిన్న చిన్న మొత్తాలు తెచ్చుకొని అమ్ముకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మన స్టేట్ వరకు అంటే మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఏఓబిలో, నాగ్పూర్లో, ఛత్తీస్గఢ్లో మీకు ఎలా ఇన్పుట్స్ ఉంటాయండి అక్కడి నుంచి? ఇప్పుడు మనకు కొత్త అక్యూడ్ దొరుకుతుంటాడండి, ఇక్కడ ఎవడో ఉంటాడు, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలుసు. ఇప్పుడు రీసెంట్గా కూడా బీదర్లో కూడా పెద్ద ఆపరేషన్ చేద్దామని అనుకున్నాం, కొంతవరకు చేసి ఆగింది. ఇప్పుడు వాడు అసలు మెయిన్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మనకు అర్థమైపోతుంది కదా. అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఒరిస్సా అనేది ఇండియాలోనే పెద్ద సప్లై చైన్ ఉన్న ఏరియా. అక్కడ కేవలం శీలావతి అనే ఒక గంజా తప్ప ఇంకా వేరే ఉండవు కదండి. శీలావతి ఉంటాయి, నార్మల్ గంజాలు కూడా ఉంటాయి. నార్మల్ గంజా దొరికి శీలావతి అంటే కొంచెం టీహెచ్సి పర్సెంటేజ్ ఎక్కువ, అందులో టీహెచ్సి ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి కొద్దిగా స్ట్రాంగ్ అన్నట్టు, దొరికే గంజాలో కొద్దిగా స్ట్రాంగ్. సో దాని గురించి వెళ్తారు. సో ఇప్పుడు దీన్ని ఈ రూట్ మార్చి అది అక్కడ దానికి నాందేడ్, నాగ్పూర్, పూణే, తర్వాత షిర్డీ, ఈ ఏరియాకి అంకోలా, వీటన్నిటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ హైదరాబాద్ రివర్స్లో వస్తుంది హైదరాబాద్. మళ్ళీ హైదరాబాద్, తెలంగాణ ఏరియాలకి. ఇప్పుడు కొంతమంది రీసెంట్గా చూసినప్పుడు నారాయణ ఖేడ్ ఏరియాలో ఉన్న కొంత కమ్యూనిటీ, కొంత నారాయణ ఖేడ్లు ఎప్పటి నుంచో పండించేవారు కదండి. ఇప్పుడు కల్టివేషన్ లేదు తెలంగాణలో, 100% కల్టివేషన్ లేదండి. చాలా అంటే ఎవరో తెలియక 1-2 చెట్లు, అంటే మామూలు జనరల్గా విత్తనాలు చల్లే టైంలో ఏదైనా పొరపాటున చల్లితే రావచ్చు, కానీ 100% కల్టివేషన్ లేదు, ఇది మాత్రం గ్యారెంటీ. ఓకే సార్. గంజా నెక్స్ట్ అల్ఫాజోలం, అల్ఫ్రాజోలం మీరు మొన్న చూశారు, రీసెంట్గా ఒక స్కూల్లో కూడా అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు. ఈ అల్ఫ్రాజోలము తర్వాత మెఫిడ్రోను, మెథాంఫిటమైన్, ఇవన్నీ సింథటిక్ డ్రగ్స్ కూడా తీసుకున్నప్పుడు చాలామంది ఏంటంటే మేధా స్కూల్లో రీసెంట్గా పట్టుకున్నాం, గుర్తుందా మీకు? బోయిన్పల్లి ఏరియాలో మేధా స్కూల్లో పట్టుకొని చూసినప్పుడు పైన ఒక రూమ్ తీసుకొని చేస్తూ కళ్ళు కాంపౌండ్ సప్లై చేస్తుంటాడు. అతను కూడా గౌడే కాబట్టి గౌడ్ కమ్యూనిటీలో సర్క్యులేట్ చేస్తాడు, మన మహబూబ్నగర్కి చెందిన అతను. అయితే మళ్ళీ రీసెంట్గా చూస్తే మొన్న దొరికాడు, మళ్ళీ మార్చిలో రిలీజ్ అయినాడు. మార్చిలో రిలీజ్ అయ్యి మళ్ళీ పోయి మహబూబ్నగర్ ఏరియాలో ఒక ఫామ్ హౌస్ ఒకటి తీసుకొని, ఆ ఫామ్ హౌస్లో మళ్ళీ కొత్తగా రీసెంట్గా మేము వెళ్ళి రైడ్ చేస్తే మంచి దేవుడి పటాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అన్నీ మంచి పూజ చేసి బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు. కానీ దురదృష్టం కొద్దీ మళ్ళీ దొరికాడు. సార్ ఒకసారి చేసి లోపలికి వెళ్ళాడు, పనిష్మెంట్ ఉంది, మళ్ళీ బయటకు వచ్చేసాడంటే ఆయనకి మన సిస్టమ్ మీద లూప్ హోల్స్ అని తెలుసా, లేదు ఎవడైతే ఏం చేస్తాడో ఒక ధైర్యమా? గతి లేక ఇప్పుడు చాలామంది ఉంటారండి, కంటిన్యూగా గాంజాలో లోపలికి వెళ్తుంటారు. ఇప్పుడు మనం అంటే వేరే బిజినెస్ ఇప్పుడు మనకి నానక్రామ్గూడ ఏరియాలో ఫేమస్ ఒక లేడీ అమ్ముతుంటుంది, మీకు తెలుసు. ఎన్నిసార్లు పట్టుకున్నారు? ఒకసారి 35 lakhsతో పట్టుకున్నారు, ఒకసారి 27 lakhs. అంటే 1 day 2 days ఇన్కమ్ వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు జైలు పోతారు. ఈవెన్ వాళ్ళని పిటెన్డిపిఎస్లో వాళ్ళ మీద ఇది కూడా పెట్టారు, పిటెన్డిపిఎస్లో కూడా వాళ్ళని పంపించారు ఒకసారి. మళ్ళీ బయటికి రాని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఇట్స్ నాట్ వాళ్ళకి ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది.
అందులో 100% కన్విక్షన్ వస్తుంది. ఆ రకంగా ఈగల్ ఫోర్స్ దానికి తగ్గ అంటే మీరు వాళ్ళతో evidence create మాట్లాడుకుంటారు చేసాం. కదా సార్, మీరు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు, ఇంత కష్టాలు ఉంటాయి, డబ్బులు పోతాయి, దెబ్బలు పడతాయి, ఇవన్నీ కూడా ఉంటుండకు తెలిసి కూడా మళ్ళీ ఎందుకు చేస్తారంటే వాళ్ళ సమాధానం ఏంటండి? అంటే మీరు చూడండి, చాలామందికి ప్రత్యామ్నాయంగా ఏం చేయడానికి ఉండదు. వాళ్ళకి వాడు జాబ్ చేసుకుంటే ఇది వదిలేశారు అనుకోండి, దీంట్లో డబ్బు సంపాదిస్తాడు. ఈజీ మనీ ఇది. ఈజీ మనీ ఉంటుంది. సరే, మీరు పాయింట్ దగ్గరికి వచ్చారు కాబట్టి ఈజీ మనీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు జనరల్గా మనం మల్కాన్గిరి కానీ ఏఓబి ఏరియాకి పోయినప్పుడు కానీ ఒక గాంజా 1 కేజీ తీసుకున్నారు అనుకోండి, అంటే నేను ఇది చెప్పినప్పుడు చాలామంది దీనికి మళ్ళీ ఇందులో ఇంత మనీ ఉంది కదా అని వాళ్ళేమన్నా అట్రాక్ట్ అవుతారనే ఒక భయం ఉంది నాకు. చెప్పొద్దులేండి కానీ అది చెప్తున్నా. అయితే వాళ్ళు కొనేదానికి 10 రెట్లు మళ్ళీ ఇక్కడ వచ్చి అమ్ముతున్నారు. అఫ్కోర్స్ ఇందులో చేసిన వాళ్ళు 100% కన్విక్షన్ వస్తే వాడు ఏళ్ల తరబడి లోపలే ఉంటాడు. వాడికి లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఏళ్ల తరబడి ఉండడం కాదు సార్, తెలంగాణ దొరికితే వాళ్ళ ప్రాపర్టీ కూడా సీజ్ చేస్తున్నారు. ప్రాపర్టీ దాదాపు ఇప్పుడు 200-300 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేసి గవర్నమెంట్కి సరెండర్ చేయడం జరిగిందండి. 2025 దొరికాడు, 26 దొరికాడు అనుకోండి, 23 వరకు సంపాదించి కూడా ఇదే అన్ని అని మొత్తం అంతే. మరి వాడు ఏముంటుంది అందులో ఏంటండి? చాలా ప్రాపర్టీస్ కొన్నారండి కొంతమంది గతంలో చేసిన వాళ్ళు. అంటే వాడు దీని మీదే కొని ఉండొచ్చు, ఎట్లాగైనా కొని ఉండొచ్చు. మీరు మాత్రం ముందు సీజ్ చేస్తున్నారు కదా. అట్లనే మేమేమి ఇల్లీగల్గా చేయమండి. ఎట్టి పరిస్థితుల్లో ఈగల్ ఫోర్స్ అనేది ఇల్లీగల్గా ఒక పని కూడా చేయలేదు ఇప్పటి వరకు. కాకుంటే నో ఇట్ ఈస్ ఈగల్ ఫోర్స్ ఈజ్ నాట్ ఇల్లీగల్ ఫోర్స్. సో ఇందులో ఏంటంటే 100% ఎవడైతే కరెక్ట్ కింగ్ పిన్ వీడిని కనుక కరెక్ట్ టైట్ చేస్తే సొసైటీకి లాభం జరుగుద్ది, లేదా ఈ సొసైటీలో ఖచ్చితంగా ఈ డ్రగ్ ఫ్లో కొంత ఆపొచ్చు అని అనిపిస్తుందో వాళ్ళ మీద మాత్రం చాలా సివియర్ యాక్షన్ ఉంది, అందులో నో డౌట్. ఎందుకంటే అట్లాంటి వాళ్ళని ఆపనప్పుడు సొసైటీ చాలా చెడిపోతుంది. సార్, మీరు ఆల్ఫా జులం గంజా మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇంకా బాగా డబ్బు ఉన్నదైతే డ్రగ్స్ అది వేరే వెళ్తున్నారు, వాటి మీద కూడా ఈగల్ ఫోర్స్ వెళ్తుంది. కానీ బాగా మిడిల్ క్లాస్ కాకుండా పూర్ క్లాస్ ఉన్న వైట్ లైనర్ వాటి మీద ఎక్కువ ఉన్నారు కదండి రైల్వే స్టేషన్లో కానీ, మీరు ఎక్కడ చూడండి. వైట్ లైనర్స్, ఇవి వైట్నర్స్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయండి. అంటే మనం చెప్తే ఈవెన్ పెట్రోల్ వాసన కూడా చూస్తారు కొంతమంది, పెట్రోల్ వాసన చూస్తారు. కొన్ని చూస్తే మనకు వింత అనిపిస్తాయి. సరే, అవి ఈజీగా మామూలుగా అవైలబుల్గా ఐటమ్స్ కాదండి, వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అయితే వాటితో కూడా రీసెంట్గా ఏంటంటే ఆల్ ఎన్జిఓస్ని వాళ్ళందరినీ, ఎన్జిఓస్ అనేటోళ్ళు చాలామంది ఉన్నారు కూడా మీరు చూడండి, రూరల్ ఎంపవర్మెంట్ చేయడానికి, తర్వాత ఈ ఆర్ఫన్ చిల్డ్రన్ని మంచిగా చేయడానికి, వీళ్ళందరూ ఎన్జిఓస్ చాలా ఉన్నాయి. వీళ్ళందరి కోఆర్డినేషన్తో ఈ మధ్యకాలంలో ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, తర్వాత సింగిల్ పేరెంట్ ఉంటారు, చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు, చాలామంది పేరెంట్స్ అసలు కంట్రోల్ ఉండరు, ఇంట్లోంచి పారిపోయి వస్తారు. మనం ఎవ్రీడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చూస్తే మన రైల్వే ఇన్స్పెక్టర్తో మాట్లాడితే చెప్తున్నాడు, ఎవ్రీడే కనీసం ఒక 50-60 మంది పిల్లలు వస్తారట ట్రైన్లలోకి, తెలంగాణకు వచ్చేస్తారట. వచ్చేసి ఇక వాళ్ళు ఎట్లా బతుకుతారో ఎవరికి అనవసరం. బీహార్, ఎక్కడో ఉత్తరప్రదేశ్, ఎక్కడో ఒక చోట ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళకు ఏం లేదు, జస్ట్ దిగుతారు, వాడు బతుకుతాడు, వాడు అట్లే బతికేస్తుంటాడు, అట్లే క్రైమ్స్ చేస్తుంటాడు, క్రైమ్ చేయలేనోడు సఫర్ అవుతుంటాడు, ఈ రకంగా ఉండిపోతారు. సో వీళ్ళు చిన్నవి చేస్తున్నారు, అందరికి తెలుసు, సొసైటీలో తెలుసు. మా ఈగల్ ఫోర్స్ ఫోకస్ దాని మీద కూడా ఉంది. సో ఈ ఎన్జిఓస్ అందరినీ క్లబ్ చేసుకొని, ఈ ఎన్జిఓస్ అందరినీ వాళ్ళందరి ద్వారా ఈ ఎవరైతే మామూలు ఏరియాలో అంటే మురికి వాడల్లో కావచ్చు, మనం ఏదైతే అంటామో ఆ ఏరియాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని అందరినీ మళ్ళీ మంచిగా చేయటం, కొంతమందిని రిహాబ్ చేయటం, కొంతమందిని మళ్ళీ స్కూల్కి పంపటం. చాలా స్కూల్స్ కూడా ఓపెన్ కావటం జరిగింది ఈ మధ్యకాలంలో. మనం తీసుకున్నప్పుడు మెయిన్ ఏరియాలో ఎక్కడైతే ఉంటే అక్కడ కొన్ని స్కూల్స్ ఓపెన్ చేయటం, పిల్లలందరినీ డ్రాప్ అవుట్ కాకుండా చూడటం, ఆ రకం కూడా కృషి చేస్తున్నాం అండి. ఓకే సార్, స్వీట్ లిప్స్, కూల్ లిప్స్ అనే చాక్లెట్స్ కూడా వచ్చాయి, ఈ గంజా చాక్లెట్స్, అవేం పట్టుకుంటున్నారు? గంజాయి చాక్లెట్స్ కర్ణాటకలో తయారవడం, ఈ మధ్యన మదనపల్లిలో కూడా పట్టు 35 lakhs ప్రాపర్టీ దొరికింది. అదే ఇప్పుడు మనకి అసలు మెయిన్ అంతకుముందు సప్లై అంతా ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ నుంచి ఉండేదండి. ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మెయిన్ ఉండేది. అక్కడి నుంచి ఉన్నప్పుడు ఫస్ట్లో ఏంటంటే కొత్తూరులో ఒక హెడ్ మాస్టర్ అబ్జర్వ్ చేశారు ఆయన యాక్చువల్గా.
అంతకుముందు లోకల్గా చాలా చోట్ల పట్టుకున్నాం ఈ గాంజాయి చాక్లెట్స్. దాన్ని ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ పేరుతోని దాన్ని కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా దొరుకుతాయి, మనకి ఇండియా మార్ట్లో అక్కడిక్కడ కూడా దొరుకుతాయి. రీసెంట్గా లేదు, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా లీగల్గా ప్రతి కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు అవన్నీ ఆపేశారు. ఇప్పుడు దొరకటం లేదు. సో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోనైతే 100%, దాంట్లో టీహెచ్సీ పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నా దాంట్లో కూడా ఎట్లుంటాయంటే కొన్ని టీహెచ్సీ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు అని సర్టిఫై చేస్తాయి. సర్టిఫై చేసిన వాళ్ళు కొంతమంది నడపొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్ కొంత పెంచేస్తారు ఆ మత్తు రావటం గురించి. సో అటువంటి వాటిని ఆల్రెడీ రైడ్ చేయటం, వాళ్ళు పట్టుకొని కేసులు చేయటం. ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వెళ్ళి దాదాపు 8 ఫ్యాక్టరీలు బంద్ చేయించాం. ఈగల్ ఫోర్స్ ఈ పని కూడా చేసింది. సో చాలా దాని మీద కూడా ఫోకస్ ఉందండి. ఇప్పుడు మీరు గాంజాయి అనేది ఎన్ని రకాలుగా వచ్చినా, ఎంతమంది ద్వారా వచ్చినా, ప్రతి ఒక్కటి ఈగల్ ఫోర్స్ అబ్జర్వేషన్లో ఉంది. సార్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇంకా మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమైనా ఎదురవుతుందా? అరే ఇంత చేస్తున్నా ఇంకొక ఛాలెంజ్ దాన్ని కూడా క్రాక్ చేద్దామని ఉందా? మెయిన్ ఛాలెంజ్ ఎక్కడవుతుందంటే స్టూడెంట్స్ అనేటోళ్ళు ఒక అపోహలల్లో పోతున్నారండి. దట్ ఈస్ ద మెయిన్ ఛాలెంజ్. ఆ స్టూడెంట్స్ని ఆ అపోహలలోంచి బయటికి పట్టుకురావాలి. ఏంటంటే వాళ్ళందరికీ ఇది గాంజాయి అనేది చాలామంది మేము పట్టుకున్నప్పుడు స్టూడెంట్స్ చూసినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మెయిన్ ఏం చెప్తుంటారంటే గాంజాయి అనేది లీగల్ డ్రగ్ కదా అని అంటారు చాలామంది. రెండోది గాంజాయి న్యాచురల్గా పండేదే కదా సార్, న్యాచురల్గా పండినప్పుడు మన గాంజాయి తాగితే ఏం తప్పు అని అంటారు. తర్వాత ఇంకోటి, గాంజాయి అనేది చాలామందికి పిల్లలకి ఏంటంటే ఫోకస్ పెంచుకుంటుంది. చదువుతున్న పిల్లలు ఎవరన్నా ఉంటే వానికి ఫోకస్ పెరుగుతుంది, బ్రెయిన్ని మంచిగా కండిషన్లోకి తెస్తుంది. ఇవన్నీ అపోహలు కొన్ని. ఇదే రకంగా కొకైన్కి వెళ్ళారనుకోండి, గ్లామర్ పెంచుతుంది. కొకైన్ చేసిన వాళ్ళు చాలా గ్లామర్ ఉంటుంది. చాలామంది సినిమా యాక్టర్లు, స్టార్లు వీళ్ళందరూ కూడా కొకైన్ తింటే మంచి గ్లామర్ వస్తుంది. ఇటువంటివన్నీ అపోహలు. మాకేమవుతుందంటే మెయిన్గా స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేసే క్రమంలో మేము రీసెంట్ టైమ్స్లో 2 months 3 monthsలో దాదాపు 700 మంది స్టూడెంట్స్ని పట్టుకున్నాం. మేము టెస్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం టీహెచ్సీ పాజిటివ్ వస్తున్నారు, కొంత ఎండిఎం పాజిటివ్ వస్తున్నారు, మెథాంఫెటమైన్ పాజిటివ్ వస్తున్నారు. సో వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు మనం టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అసలు తెలియట్లేదు, అంటే గాంజా తాగటం తప్పు అని అనుకోవట్లేదు. ఇది చాలా పెద్ద మాకు ఛాలెంజింగ్ ఇది. అరే కాదు, గాంజాయి తాగటం కూడా ఒక క్రైమే. నువ్వు గాంజాయి తాగినప్పుడు 27 NDPS యాక్ట్లో నువ్వు బుక్ చేయొచ్చు, మేము నిన్ను ఈవెంత లీగల్గా నిన్ను పనిష్ చేయొచ్చు అని మాకున్నాయి, అంటే అధికారాలు ఉన్నాయి, NDPS యాక్ట్లో ఉంది. బట్ ఏంటంటే మా మెయిన్ ఫోకస్ స్టూడెంట్స్ని రిహాబ్ చేయటం, వాళ్ళని పనిష్ చేయటం కాదు. సో వీళ్ళందరినీ కన్విన్స్ చేయటం, సొసైటీలో ఇది లీగల్ డ్రగ్, ఇది రిక్రియేషనల్ డ్రగ్, లేదా ఇది తాగటం తప్పు కాదు. ఈ అన్నిటికన్నా పెద్ద మిత్ ఏమైందంటే, మాకు పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే కన్జ్యూమర్ ఎవడైనా విక్టిమ్ అని చాలామంది ఏదో ప్రచారం, ఎవడో ఒకటి చెప్తుంటాడు కన్జ్యూమర్ని అరెస్ట్ చేయరు రవి, కన్జ్యూమర్ని ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలింగ్ చేసి పంపుతారు అనగానే వీడికి ఒక కొత్త ఉత్సాహం. కానీ అది తప్పు. కన్జ్యూమర్స్ అందరినీ అరెస్ట్ చేస్తున్నాం, అరెస్ట్ చేసి రీహాబ్ సెంటర్ పంపిస్తున్నాం. రీహాబ్ సెంటర్ నుంచి వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ పాజిటివ్ వస్తే మళ్ళీ రీహాబ్ కాడు. సో ఆ విధంగా దొరికారు అనుకోండి, ఓకే, వాళ్ళు పాస్పోర్ట్ కానీ సీజ్ చేయడం కానీ, లేదా ఫారెన్ వెళ్లకుండా వేరే చదువులకు వెళ్లకుండా అబ్జెక్షన్ చేయడం కానీ అట్లా ఉంటాయా? ఇప్పటివరకు జరగలేదండి, ఇప్పటివరకు జరగలేదు. ఎందుకు జరగలేదంటే మెయిన్ ఫోకస్ మనం వాళ్ళని రిహాబ్ చేయటం, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా చేయటం. వాళ్ళ ఫ్యూచర్ని చెడగొట్టడం అనేది ఎన్నడూ తెలంగాణ గవర్నమెంట్కి కానీ తెలంగాణ పోలీస్కి కానీ ఈగల్ ఫోర్స్ ఎజెండాలో లేదు. సో వీళ్ళు రిఫార్మ్ దొరికినప్పుడు ఏం చేస్తారండి? మ్యాక్సిమం రిఫార్మేషన్ నడుస్తుందండి, మ్యాక్సిమం రిఫార్మేషన్ నడుస్తుంది. ఇందులో ఏంటంటే మెయిన్గా ఎవడైతే పెడ్లర్స్, సప్లయర్స్ ఉన్నారో వీళ్ళ మీద ఫోకస్ చేసి వీళ్ళని మాత్రం ఖచ్చితంగా పనిష్ చేస్తున్నాం, అందులో డౌట్ ఏం లేదు. బట్ వేరే స్టూడెంట్స్ మంచిగా చదువుకునే వాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీసుకున్నప్పుడు ఐఐటి చేసేవాళ్ళు 2nd year 3rd year డిస్కంటిన్యూ చేసి వచ్చి గాంజా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. చాలామందికి తెలియదు ఏంటంటే గాంజా హెల్త్ని పెంచుతుంది అంటారు. గాంజా ఎట్లా హెల్త్ని పెంచుతుంది? అది సిగరెట్, యాజ్ గుడ్ యాజ్ సిగరెట్ కన్నా ఎన్నో రెట్లు డేంజర్. అది కంటిన్యూస్ గాంజా తాగటంతోనే బ్రాంకటైటిస్ వస్తుంది, తర్వాత వాళ్ళకి అలర్జీస్ వస్తాయి బాగా,
తర్వాత బాడీ ఎపటైట్ పోతుంది, అది తినలేరు వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అని మీరు అంటారు, కానీ వాళ్ళు ఏమంటారంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, అసలు దాంట్లో ఉన్నంత కిక్ వేరేగా ఉండదు. ఓకే, అయితే ఈ ఐ డ్రీమ్ ముఖంగా ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు అందరూ చాలా టెక్నాలజీ పెరిగిన వాళ్ళు గూగుల్ చేస్తారు, ప్రతి ఒక్క విషయాన్ని గూగుల్ చేసి సెర్చ్ చేస్తారు కదా. చూడండి, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఎవరైనా స్టూడెంట్కి అపోహ ఉన్నవాళ్ళు, గాంజా అనేది డిప్రెసెంట్ అండి. గాంజా తీసుకున్నవాడు కామ్ డౌన్ అయిపోయి వాడు మత్తుగా ఉండటం కానీ, బ్రెయిన్లో అది స్టిమ్యులెంట్ కాదు, యాక్టివేట్ చేయదు బాడీని కానీ బ్రెయిన్ని కానీ యాక్టివేట్ చేయదు, స్లో డౌన్ చేస్తుంది. కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరేగా ఉంటాయండి. నాకు బలం వచ్చింది, నాకు నన్ను చెప్తా, నేను అవి కూడా మీకు చెప్తా. సో గాంజా తీసుకుంటాము కంటిన్యూగా తీసుకున్నప్పుడు అది డిప్రెసెంట్ కాబట్టి దాంతో ఏమవుతుందంటే స్లోగా వాడు ఎక్కువ నిద్రపోవటం, ఎక్కువ ఐసోలేట్ అవుతారండి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో. తల్లిదండ్రులు కూడా ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూసిన వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి. పిల్లలు తలుపులు వేసుకొని రూమ్లలో కూర్చోటాలు, ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటాలు, తర్వాత ఎవరితో కలవకుండా పోవటాలు, ఇవన్నీ ఉన్నప్పుడు 100% సస్పెక్ట్ చేయండి వాళ్ళని. 100% సస్పెక్ట్ చేసి వాళ్ళు ఒక ఏదో మత్తుకు కానీ లేదా సమ్ డిప్రెషన్లో కానీ పోతున్నారని. ఈ రెండు కావచ్చు, ఓన్లీ మత్తని నేను అనను, వెళ్తుంటారు. ఈ స్లోగా వాళ్ళు ఎప్పుడైతే మత్తుకు లోనయ్యి దూరంగా ఉండటం, ఐసోలేట్ కావటం చేస్తుంటారో స్లోగా గ్రాడ్యువల్గా డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళల్లో. అందరి నుంచి ఐసోలేషన్కి పోయి డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది డిపెండెన్స్ అయిపోతున్నారు, గాంజా లేని బతకలేని పరిస్థితికి వస్తున్నారు. రీసెంట్ పరిస్థితుల్లో మేము చూసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు గాంజా కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను కొడుతున్నారు, ఇంట్లో ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ పోయింది, బ్రెయిన్ కంప్లీట్ కరప్ట్ అయిపోయింది. బ్రెయిన్ మొత్తం గాంజా ఈ కన్జంప్షన్తో వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయి అది లేని ఉండలేని పరిస్థితికి వచ్చారు. కంప్లీట్ వాళ్ళు గాంజా డిపెండెన్స్ అయిపోయినారు. తర్వాత మీరు చూడండి, సివియర్గా ఈ గాంజా కంటిన్యూ కొట్టే వాళ్ళందరికీ సివియర్గా ఇవి వస్తాయి, మనకు హార్ట్కి సంబంధించి కానీ ఇవన్నీ డిసీజెస్ లాగా స్టార్ట్ అవుతాయి. అంటే వాడు బ్రాంకటైటిస్, తర్వాత కొన్ని రకాలుగా చెస్ట్లో కొన్ని రకాల కంజెషన్స్ రావటం కానీ, వాడు ఫ్రీగా ఉండలేకపోవటం కానీ, అది లేకపోతే ఆలోచించలేకపోవటం కానీ, కంప్లీట్ ఆల్మోస్ట్ పిచ్చోడయ్యే స్టేజ్ దాకా వస్తారు. ఈ పిల్లలందరూ ఇది తెలుసుకోవాలి. ఫస్ట్లో 1-2 సార్లు మంచిగా అనిపించవచ్చు. ఇప్పుడు జనరల్గా చూడండి, ఒక తాగుబోతు కానీ ఏదైనా ఒక ఆల్కహాల్ కానీ తీసుకున్నప్పుడు 1-2 పెగ్స్ తాగినోడు బాగానే ఉంటాడు, ఏదో ఒక రకంగా ఉంటాడు. వాడు స్లోగా డిపెండెంట్ అయిపోయి దాన్ని ఎక్కువ తాగటం మొదలుపెట్టిన తర్వాత బ్రెయిన్ వాని కంట్రోల్లోంచి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇది అంతకన్నా డేంజర్. కాబట్టి గాంజా అనేది ఎట్టి పరిస్థితుల్లో లీగల్ డ్రగ్ కాదు, చాలా హార్ష్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఎవరైనా గాంజా కన్జంప్షన్ చేసినా కూడా ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తున్నాం, వాళ్ళని కోర్టు తీసుకుపోతున్నాం, వాళ్ళని రిహాబ్ సెంటర్లో పెడుతున్నాం. వాళ్ళు మారి రావాలన్నది తెలంగాణ పోలీస్ సంకల్పం. పిల్లలందరూ కూడా అటు వెళ్ళే వాళ్ళందరూ కానీ, అటు ఆ గాంజాకు అలవాటు పడిన వాళ్ళందరూ కానీ మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి. వాళ్ళు ఆ మార్గం వదిలేసి మళ్ళీ ఈ మార్గంలోకి వచ్చి ఈ మార్గం నుంచి మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలన్నదే తెలంగాణ పోలీస్ కానీ ఈగల్ పోలీస్ సంకల్పం 100%. సార్, ఫోర్స్ మీద చూపిస్తున్నారు మీరు. అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్లో ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు మీరు చెప్పినట్టు చేస్తున్నారు. ఇటీవల కాలం కొన్ని కాలేజీలు కూడా వెళ్ళినట్టున్నారు మీరు. చాలా కాలేజెస్ వెళ్ళామండి. అవేర్నెస్ ప్రోగ్రాంలు దాదాపు 2,542 ప్రోగ్రాంలు చేసాం. అవేర్నెస్ ప్రోగ్రాం కంటిన్యూగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నాం. ఎందుకంటే మనం నషాముక్త భారత్ అని మీకు తెలుసు కదా, 2020లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అదేవిధంగా తెలంగాణలో కూడా మిషన్ పరివర్తన పెట్టారు. ఈ రెండుటి ఎయిమ్ ఏంటంటే ఈ డ్రగ్ ఎవరైతే బానిసలు అవుతుండ్రో వీళ్ళందరినీ డ్రగ్ ఒత్తిడిలోంచి బయటికి తీసుకురావటం మెయిన్ ఎయిమ్. సో వీటిల్లో 3 రకాల ఎయిమ్స్ ఉన్నాయి, 3 రకాల ఎజెండాలు ఉన్నాయి. నెంబర్ 1 ఎన్ఫోర్స్మెంట్. ఎనీవే వీఆర్ డూయింగ్ ఎన్ఫోర్స్మెంట్ 100% మేము చేస్తున్నాం. రెండోది ఎడ్యుకేషన్. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి, పిల్లలందరినీ అవేర్నెస్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి, దానివల్ల కలిగే నష్టాలు చెప్పాలి. తర్వాత అది ఏ రకంగా వాళ్ళ వ్యక్తిగత జీవితం కావచ్చు, దేశ భవిష్యత్తు కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఏ రకంగా నాశనం చేస్తాయి అది చెప్పాలి. ద థర్డ్ వన్ వచ్చేసి
ఎవరైతే ఆల్రెడీ డిపెండెంట్స్ ఉంటారో బాగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళని రిహాబ్ సెంటర్లో పంపటం. ఈ 3 ఎయిమ్స్తోనే స్టార్ట్ అయింది. ఈ 3 ఎయిమ్స్లో ఎన్ని సక్సెస్ అయ్యాయి? 3 సక్సెస్ అయ్యా? కంటిన్యూగా అవుతుంటాయండి. ఇప్పుడు ఒకటి 100% ఇరాడికేషన్ అంటే మీకు తెలుసు, 100% తీసుకురావటం ఏదో మాటల్లో చెప్పొచ్చు, ఏదని చెప్పొచ్చు. ఎంత కష్టమైన పనో Correct. మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఎన్నో పోలీస్ ఇంటర్వ్యూలు అంటే నాకు తెలిసి ఈ ఆల్మోస్ట్ పోలీస్ ఆఫీసర్లకు చాలా మందికి ఉన్న నాలెడ్జ్ అంతా ఇప్పుడు మీ బ్రెయిన్లోకి వచ్చి మీరు అందరు పోలీస్ ఆఫీసర్ల కన్నా ఎక్కువ ఆలోచించే లెవెల్కి వచ్చి ఉంటారు. సార్ ఫైనల్గా చెప్పండి, రైట్. మీరు తీసుకున్న వాళ్ళకి పేరెంట్స్కి ఎలా సూచనలు ఇచ్చారు, కానీ దీన్నే రిపీట్గా చేస్తూ దీని మీదే బతుకుతున్న స్మగ్లర్స్కి మీరు ఇచ్చే వార్నింగ్ ఏంటండి? ఇక్కడ స్మగ్లర్స్, పెడ్లర్స్, సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆల్మోస్ట్ అందరి డేటా ఉంది. కానీ మేమేంటంటే అబ్జర్వ్ చేస్తున్నాం. అబ్జర్వేషన్ ఎట్లా, ఓన్లీ వితౌట్ డ్రగ్ వాళ్ళు దొరికినప్పుడు మేము కేసు పెట్టడానికి కూడా కష్టం, కేసు పెట్టలేము. కాబట్టి మీరు డ్రగ్ చేతిలో పట్టుకుని ఉన్న క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. ఈగల్ ఫోర్స్ నువ్వు డ్రగ్ కనుక సప్లై చేసేది కానీ, తర్వాత లేదా నువ్వు పెడ్లింగ్ చేయటం కానీ, లేదా నువ్వు కల్టివేషన్ చేయటం కానీ ఏదన్నా స్టార్ట్ చేసిన రోజున 100% ఈగల్ ఫోర్స్ కానీ తెలంగాణ పోలీస్ కానీ నీ ఇంటి ముందర ఉంటుంది. ఈగల్ ఫోర్స్ 100% నిన్ను పనిష్ చేస్తుంది. నీ ఆస్తులన్నీ జప్తు చేస్తాం, నీకు లైఫ్ లేకుండా చేస్తాం. ఇది కేవలం సామాన్యులకు మాత్రమేనా, లేదా సెలబ్రిటీస్ వాళ్ళకి కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుందా? మా దగ్గర ఎవరు సెలబ్రిటీ ఎవ్వరు లేరు. మా దగ్గర ఉండే ఒకటే కేటగిరీ, డ్రగ్ కొట్టేటోడు, డ్రగ్ అమ్మేటోడు, అంతే. రెండే కేటగిరీ. సెలబ్రిటీ కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవరికి సంబంధం లేదు. ఎవరైనా సరే సప్లై చేస్తే పోయినట్టే, అంతే. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై డ్రగ్స్ అనే పేరు ఒక చరిత్రలో ఉండిపోతుంది. ఎందుకంటే ఈగల్ ఫోర్స్ అంత పక్కా పగడబందికి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ఈగల్ అనేది పైనుండి మిమ్మల్ని అందరూ అబ్జర్వ్ చేస్తుంటుంది. నన్ను ఎవరు చూడలేదు కదా అని అనుకుని పిల్లిలాగా కళ్ళు మూసుకొని పాలు తాగితే ఖచ్చితంగా ఈగల్ ఫోర్స్ మీ ఇంటి ముందు ఉంటుంది అంటున్నారు సీతారాం గారు. మిమ్మల్ని అందరూ అబ్జర్వ్ చేస్తుంటుంది. మీ చేతిలో డ్రగ్ దొరికిన వెంటనే ఈగల్ ఫోర్స్ మీ ఇంటి ముందు ఉంటుంది, లేదా మీరు ఇంట్లో ఉంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తుంది అంటున్నారు సీతారాం గారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ఉండొద్దు, ఈ తెలంగాణ రాష్ట్రం పైనుంచి వెళ్ళొద్దు. అసలు మీరు చేయాలనుకుంటే వేరే స్టేట్లో కానీ వేరే దేశాలకు వెళ్ళండి, కానీ ఇక్కడ మాత్రం ఆ వాసన కూడా రాదు అనేది తెలుస్తుంది. ఇదే ఫోర్సు, ఇదే స్ఫూర్తితో వెళ్తే ఇంకా తెలంగాణలో గంజాయి అనేది మనకి చరిత్రలో మాత్రం కనిపిస్తుంది, బుక్స్లో మాత్రం వినిపిస్తుంది, చూస్తాం. అది కావాలని అందరూ కోరుకుందాం. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు ఉండాలన్నా, మీ పిల్లలు చక్కగా ఉండాలన్నా, ఒక మంచి భావి పౌరుడు కావాలంటే అతను మీరు కంటిన్యూగా తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయులు, వీళ్ళు పిల్లలు కదా, వాళ్ళు అలవాటు అవుతారు, చిన్న చిన్న తప్పులు చేస్తారు, వాళ్ళే సరిదిద్దుకుంటారు అనుకుంటే మాత్రం తప్పు. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా గంజాయికి దానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్గా, అదేవిధంగా టీచర్స్ రోల్ కూడా ఉంది. వీళ్ళిద్దరికన్నా ఎక్కువగా సొసైటీ. మీకు తెలిసిన వెంటనే గంజాయి తీసుకున్న సప్లయర్ కానీ, తీసుకున్న వ్యక్తి కానీ ఎవరు తెలిసినా ఈగల్ ఫోర్స్కి సమాచారం అందించండి. వాళ్ళు మీ పేరు బయటికి పెట్టకుండా ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారనేది మన బాధ్యతగా తీసుకుందాం. కేవలం హక్కుల కోసం మాట్లాడడం కాదు, బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం మనపైన ఉంది. ఇది ఈ వారం పి సీతారాం గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.